ఎలా శిక్ష పడుతుందని వాడికి తెలియదు. ఇన్ కేసు తెలిస్తే అలాంటి తప్పులు జరగవు. సో వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో వాటిలో కూడా ఈ ఇలాంటి క్లాస్ ని కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు అండ్ వాళ్ళు కూడా తప్పులు చేయకుండా ఉంటారు. ఎలా అనిపించింది కోటేషన్స్? సెకండ్ హాఫ్ చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ ప్రతి సీన్ అసలు ఎవ్రీ 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే సీన్స్ అయితే పడ్డాయి. జనరల్ ఒక మాస్ సీన్స్ మనం బిజల్ వేస్తాం, క్లాప్స్ కొడతాం. అలాంటి మాస్ సీన్ కంటే ఎక్కువ లెవెల్లో క్లాప్స్ కొట్టే బిజల్ కొట్టే సీన్స్ అయితే కోర్టులో చాలా డెఫినెట్ గా గుర్తొస్తాయి. వాళ్ళు చేసిన తప్పులు గుర్తొస్తాయి. ఇన్ కేసు వాళ్ళు దొరికిపోయి ఉంటే అరే మా సిచ్యువేషన్ ఏంటి అన్న ఇదైతే గుర్తొస్తుంది. 3.5 వరకు ఇవ్వచ్చు. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుందన్న. మంచి క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు సినిమా చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. మనం లాస్ట్ ఎప్పుడు లక్కీ భాస్కర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఆ ఫీల్ అయితే దీనికి వచ్చింది. ఆ లెవెల్లో ఉంది, చాలా బాగుందన్న. ఇప్పుడు మన నాని గారు ఏదైతే చెప్పారో ఈ మూవీ బాగుంటే హిస్టరీ చూడాలని చెప్పారో ఆ సెంటెన్స్ పట్టుకుని వెళ్తే మాత్రం హిస్టరీ 2 times చూడొచ్చు. ఆ లెవెల్ ఉంది కోర్ట్ మూవీ అయితే. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది రైటింగ్ అన్న. సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ కోర్ట్ సీన్స్ అయితే ప్రతిదీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ప్రతి 5 minutes ఒకసారి క్లాస్ కొట్టే కంటెంట్ సెకండ్ హాఫ్ లో అయితే చాలా బాగా తీశారు. కంప్లీట్ గా మెసేజ్ చాలా బాగుంది. మనం పుష్ప ఇలాంటి మూవీస్ కంటే ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తే జనాలకు లా గురించి తెలుసుకుంటారు అండ్ వాళ్ళకి ఒక అవగాహన వచ్చి సమాజం పట్ల ఒక మంచిగా బిహేవ్ చేస్తారు. ఎందుకు పుష్పతోనే పోలుస్తారు? ఏ పాయింట్ మీద ఉంది లా ఏ పాయింట్ మీద ఉంది? బాక్సో దానిపైన ఉంటుంది. ఒక ఇంటర్ పిల్లడ్ అయినా సరే, డిగ్రీ పిల్లడ్ అయినా సరే, ఒక బయటకు వెళ్ళి ఒక అమ్మాయిని డ్యూటీ చేయడం కానీ అలాంటివి చేసేటప్పుడు ఇలాంటి లా గురించి వాడికి తెలిస్తే చేయడు. సో ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాల్ని ప్రతి ఒక్కరు చూసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి మూవీస్ వస్తాయి. మూవీ గురించి మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది మంగపత్ క్యారెక్టర్ శివాజీ చేశారు. ఫస్ట్ హాఫ్ లో అయితే ఆయన క్యారెక్టర్ చూసి భయపడతారు. ఆ లెవెల్ ఆయన యాక్ట్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రియదర్శన్ అయినా సరే, సాయి కుమార్ అయినా సరే, వాళ్ళిద్దరు పిల్లలైనా సరే బాగా యాక్ట్ చేస్తారు. ఒక్క ఇదేంటంటే అక్కడెక్కడ ప్రెడిక్టబుల్ అనిపించినా సరే ఆ రైటింగ్ మాత్రం కంప్లీట్ గా ఎంగేజింగ్ ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఒక చిన్న సీన్ కూడా బోర్ కొట్టకుండా ప్రతి సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రతి సీన్ కూడా క్లాస్ కొట్టే విధంగా ఉంటుంది. ఆ లెవెల్